హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిఎడ్ జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 2 అనే ఈ న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో మూల్యాంకనం పార్ట్ 8 చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. నిరంతర సమగ్ర మూల్యాంకనం నివేదిక సిసిఈ రికార్డ్. నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలంటే విద్యార్థులు ఒక తరగతి గదిలో ప్రవేశించినప్పటి నుంచి ఆ తరగతి పూర్తయ్యే వరకు ఆ విద్యార్థి యొక్క అభివృద్ధి వివిధ పాఠ్యాంశాలలో ఎలా ఉందో, వివిధ మూర్తిమత్వ అంశాలలో ఎలా ఉందో పరిశీలించిన విషయాలను రికార్డులో నమోదు చేయాలి. మొత్తం రికార్డుల ఆధారంగా విద్యార్థి అభివృద్ధి మూల్యాంకన చేయబడుతుంది. ఫలితం ప్రస్తుత గ్రేడుల రూపంలో ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఒక శాస్త్రం, ఉదాహరణకి జీవశాస్త్రానికి సంబంధించి ఏ అంశాలు సమగ్ర మూల్యాంకనలో పరిగణించాలో చూద్దాం. ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకన నివేదిక సిసిఈ రికార్డు. నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలంటే విద్యార్థులు ఒక తరగతిలో ప్రవేశించినప్పటి నుంచి ఆ తరగతి పూర్తయ్యే వరకు ఆ విద్యార్థి యొక్క అభివృద్ధి వివిధ పాఠ్యాంశాలలో ఎలా ఉందో, వివిధ మూర్తిమత్వ అంశాలలో ఎలా ఉందో పరిశీలించిన విషయాల్ని రికార్డులో నమోదు చేయాలి. మొత్తం రికార్డుల ఆధారంగా విద్యార్థి అభివృద్ధి మూల్యాంకన చేయబడుతుంది. ఫలితం ప్రస్తుతం గ్రేడుల రూపంలో ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఒక శాస్త్రం, ఉదాహరణకి జీవశాస్త్రానికి సంబంధించి ఏ అంశాలు సమగ్ర మూల్యాంకనంలో పరిగణించాలో చూద్దాం. బేస్ లైన్. తరగతి గదిలో ప్రవేశించి పాఠ్యాంశాల బోధన ప్రారంభించేటప్పుడు ముందుగా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించి అందులో విద్యార్థి పూర్వజ్ఞానాన్ని అంచనా వేయవచ్చు, విద్యార్థి స్థాయిని గుర్తించవచ్చు. బేస్ లైన్ అంటే ఏంటి? ఇక్కడ తరగతి గదిలోకి ప్రవేశించి పాఠ్యాంశాల బోధన ప్రారంభించేటప్పుడు ముందుగా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి. అందులో విద్యార్థి పూర్వజ్ఞానాన్ని అంచనా వేయవచ్చు, విద్యార్థి స్థాయిని గుర్తించవచ్చు. బేస్ లైన్ అంటే ఏంటి? అది ఒక టెస్ట్ అన్నమాట. తరగతి గదిలోకి ప్రవేశించి పాఠ్యాంశాల బోధన ప్రారంభించేటప్పుడు ముందుగా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి. అందులో విద్యార్థి పూర్వజ్ఞానాన్ని అంచనా వేయవచ్చు, విద్యార్థి స్థాయిని గుర్తించవచ్చు. రూపణ లేదా నిర్మాణాత్మక మదింపు మూల్యాంకనం. ఇది ఒక పరీక్షలా కాకుండా రోజువారీ తరగతి గది అభ్యసన అనుభవాలలో విద్యార్థి శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక వికాసాలని పరిశీలించాలి. రూపణ లేదా నిర్మాణాత్మక మదింపు మూల్యాంకనంలో ఇది ఒక పరీక్షలా కాకుండా రోజువారీ తరగతి గది అభ్యసనలో, అంటే ఇక్కడ రూపణ లేదా నిర్మాణాత్మక మదింపు మూల్యాంకనం మనం యూనిట్ టెస్ట్లు అవి పెడతాం కదా, అవి ఒక పరీక్షలా కాకుండా రోజువారీ తరగతి గది అభ్యసన అనుభవాలలో విద్యార్థి శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక వికాసాలని పరిశీలించాలి. భయరహిత వాతావరణంలో బట్టి పట్టే విధానం లేకుండా, పరీక్షల ఒత్తిడి లేకుండా నిర్మాణాత్మక మదింపు ద్వారా విద్యార్థి ప్రగతి మదింపు చేయవచ్చు. ఇక్కడ రూపణ లేదా నిర్మాణాత్మక మదింపు మూల్యాంకనంలో ఇది ఒక పరీక్షలా కాకుండా రోజువారీ తరగతి గది అభ్యసన అనుభవాలలో విద్యార్థి శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక వికాసాలను పరిశీలించాలి. భయరహిత వాతావరణంలో బట్టి పట్టే విధానం లేకుండా, పరీక్షల ఒత్తిడి లేకుండా నిర్మాణాత్మక మదింపు ద్వారా విద్యార్థి ప్రగతి మదింపు చేయవచ్చు. ప్రతి పాఠంలోనూ నిర్దేశించిన విద్యా ప్రమాణాలు ఎంతవరకు సాధించారో పరిశీలించాలి. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, సౌందర్యాత్మక విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ, నిజ జీవిత వినియోగం అనే విద్యా ప్రమాణాలన్నింటినీ పరిశీలించి నమోదు చేయాలి. పై విధంగా పరిశీలించడానికి తరగతి గది చర్చలు, విద్యార్థి నోటు పుస్తకాలు, సమాచార సేకరణ పట్టికలు, నివేదికలు, ప్రయోగ నివేదికలు, డైరీలు, పోర్ట్ఫోలియోలు, అనెక్టోడ్లు, చెక్లిస్టులు, ఉపాధ్యాయుని డైరీ, క్విజ్, సెమినార్లు, గోడపత్రిక, పాఠశాల పత్రికలు సాధనాలుగా ఉపయోగించాలి. మనం ఏం చేస్తున్నాం? విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, సౌందర్యాత్మక విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ, నిజ జీవిత వినియోగం అనే విద్యా ప్రమాణాలన్నింటినీ పరిశీలించి నమోదు చేయాలి. పై విధంగా పరిశీలించడానికి తరగతి గది చర్చలు,
విద్యార్థి నోటు పుస్తకాలు, సమాచార సేకరణ పట్టికలు, నివేదికలు, ప్రయోగ నివేదికలు, డైరీలు, పోర్ట్ఫోలియోలు, ఎనక్టోడ్లు, చెక్ లిస్టులు, ఉపాధ్యాయుని డైరీ, క్విజ్, సెమినార్లు, గోడపత్రిక, పాఠశాల పత్రికలు సాధనాలుగా ఉపయోగించాలి. మనం విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం ఇవన్నీ పరిశీలించాలి కదా. ఈ పరిశీలించడానికి మళ్ళీ సాధనాలుగా ఏం వాడాలి? తరగతి గది చర్చలు, విద్యార్థి నోటు పుస్తకాలు, సమాచార సేకరణ పట్టికలు, నివేదికలు, ప్రయోగ నివేదికలు, డైరీలు, పోర్ట్ఫోలియోలు, ఎనక్టోడ్లు, చెక్ లిస్టులు, ఉపాధ్యాయుని డైరీ, క్విజ్, సెమినార్లు, గోడపత్రిక, పాఠశాల పత్రికలు సాధనాలుగా ఉపయోగించాలి. మౌఖిక వ్రాత పరీక్షలు కూడా సాధనాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రతి పాఠం జరుగుతున్నప్పుడు విద్యార్థి సామర్థ్యాలను పై సాధనాల ద్వారా గుర్తించి గ్రేడులు నమోదు చేయాలి. సాధనాలు ఏంటి? మౌఖిక వ్రాత పరీక్షలు అనేవి సాధనాలుగా ఉపయోగించి విద్యార్థి యొక్క గ్రేడుల్ని నమోదు చేయాలి. నిర్మాణాత్మక మదింపులో భాగంగా విద్యార్థి ప్రగతిని సరాసరి గ్రేడు తయారు చేయాలి. అనుకున్న సామర్థ్యాలు సాధించని సందర్భంలో విద్యార్థి మరలా నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. ఇదంతా దేనిలోని? రూపణ మూల్యాంకనంలో. ఇక్కడ సంకలన మదింపు మూల్యాంకనం నిర్వహణ. నిర్దేశించిన సిలబస్ పూర్తి అయిన తర్వాత మౌఖిక వ్రాత పరీక్షల రూపంలో సంకలన మదింపు చేయాలి. ఈ మూల్యాంకనంలోని ముఖ్యాంశాలు. సంకలన మదింపు ఎప్పుడు చేస్తాం? ఇయర్ చివరిలో కదా. ఇయర్ చివరిలో నిర్దేశించిన సిలబస్ పూర్తి అయిన తర్వాత మౌఖిక వ్రాత పరీక్షల రూపంలో సంకలన మదింపు చేయాలి. ఈ మూల్యాంకనంలోని ముఖ్యాంశాలు: నిర్ధారిత సిలబస్ ఆధారంగా ఉపాధ్యాయుడు స్వయంగా ప్రశ్నపత్రం రూపొందించుకొని మదింపు చేయాలి. ఇక్కడ నిర్ధారిత సిలబస్ అంటే సిలబస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇయర్ ఎండింగ్లో సిలబస్ ఆధారంగా ఉపాధ్యాయుడు స్వయంగా ప్రశ్నపత్రం రూపొందించుకొని మదింపు చేయాలి. నెక్స్ట్, మౌఖిక పరీక్షను బోధనా సమయంలో వ్యక్తిగతంగా నిర్వహిస్తారు కాబట్టి సంకలన మూల్యాంకనంలో రాత పరీక్ష నిర్వహిస్తే సరిపోతుంది. మౌఖిక పరీక్షని బోధనా సమయంలో వ్యక్తిగతంగా నిర్వహిస్తారు కాబట్టి సంకలన మూల్యాంకనంలో ఓన్లీ రాత పరీక్ష నిర్వహిస్తే సరిపోతుంది. నెక్స్ట్, విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నపత్రాలు తయారు చేయాలి. నెక్స్ట్, క్విజ్, సెమినార్ మౌఖిక పరీక్షకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించవచ్చు. అంటే మౌఖిక పరీక్షకి ప్రత్యామ్నాయాలు ఏంటంటే క్విజ్, సెమినార్. నెక్స్ట్, సంకలన మదింపులో విద్యార్థి సాధించిన ప్రగతిని పరీక్షల ద్వారా మాపనం చేసి గ్రేడులను ఇవ్వాలి. సంకలన మదింపులో ఫలితాలు విద్యార్థికి వివరించి తన సామర్థ్యాన్ని మరికొంత పెంచుకోవడానికి అవకాశం కల్పించాలి. అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్, ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టులో బేస్ లైన్ టెస్టులో గ్రేడు, రూపణ మూల్యాంకనంలో సాధించిన గ్రేడు, సంకలన మూల్యాంకనంలో వచ్చిన గ్రేడులను పట్టికలో నమోదు చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని విద్యార్థి ప్రగతిలో అభివృద్ధిని సులభంగా వ్యాఖ్యానించవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం? తరగతి గదిలోకి ఇయర్ ఫస్ట్లో వచ్చినప్పుడు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాం. ఆ తర్వాత రూపణ మూల్యాంకనంలో సాధించిన గ్రేడు, అదేవిధంగా సంకలన మూల్యాంకనంలో వచ్చిన గ్రేడులను పట్టికలో నమోదు చేసి దీన్ని ఆధారంగా చేసుకుని విద్యార్థి ప్రగతిలో అభివృద్ధిని సులభంగా వ్యాఖ్యానించవచ్చు. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.